ద లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా అని పిలువబడే ధనుష్కోటికి ఈ బస్సులోనే వచ్చాను. ఈ బస్సు ఎక్కడ ఎక్కాలంటే ఈ ధనుష్కోటి వచ్చే ముందు రామేశ్వరం రావాలి. రామేశ్వరం అయితే ఈ ట్రైన్లో నేను వచ్చాను. ట్రైన్ నెంబర్ 16751. ఈ ట్రైన్ టికెట్ ఎంత పడిందంటే అసలు నా లైఫ్లో ఇలాంటి జర్నీ అయితే ఎప్పుడూ చేయలేదు. ఎందుకంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు సైడ్లు కూడా మనకైతే బీచ్ ఉంటుంది. ధనుష్కోటికి వెళ్ళడానికి అయితే నేనైతే వెయిట్ చేస్తున్నాను. బస్ అయితే వస్తుంది చూసారా, ఇదే మనం వెళ్ళబోయే బస్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రయాణ గేమ్. దిస్ ఈజ్ రాహుల్. సో ఈ వీడియోలో మనం ద లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా అని పిలుచుకునే ధనుష్కోటికి అయితే మనైతే ట్రావెల్ చేద్దాం. ఈ ధనుష్కోటికి రామేశ్వరం నుంచి అయితే ట్రావెల్ చేయాల్సి వస్తుంది. సో మన ట్రావెల్ అయితే రామేశ్వరం నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. మరి లేట్ చేయకుండా మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. ప్రజెంట్ నేనైతే ధనుష్కోటి వెళ్ళడానికి రామేశ్వరం దగ్గర ఉన్న బస్ స్టాప్ దగ్గర అయితే నేను వెయిట్ చేస్తాను అనమాట. ఇక్కడైతే పర్టికులర్గా బస్ స్టాప్ అయితే మనకు ఉండదు. ఇక్కడ ఒక స్టాప్ నుంచి చూసారే బేకరీ అని చెప్పేసి ఇక్కడైతే ఆగుతూ ఉంటాయి అన్నమాట బస్సులు. సో ఈ లొకేషన్ ఒకసారి చూడండి మీరు. అలా చూస్తే మీకు వచ్చినప్పుడు అయితే యూస్ఫుల్గా ఉంటుంది. సో నేనైతే బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట. వన్స్ బస్ వచ్చిన తర్వాత మనం ఈ బస్ ఎక్కాలి ఏంటి అని చెప్పి కూడా మాట్లాడదాం. సో నెక్స్ట్ అయితే ఎవ్రీ 10 minutes ఒక బస్ వస్తుంది అన్నారు. సో వచ్చే బస్ అయితే మందే అనుకుంటున్నాను. సో బస్ ఎక్కిన తర్వాత అదో కదా మనకు క్లారిటీ వస్తుంది. సో ఇదే అనమాట మనం వచ్చే బస్సు. సో ఈ బస్సు నుంచి మనం డైరెక్ట్గా ధనుష్కోటి ద లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా అని పిలువబడే ధనుష్కోటికి అయితే వెళ్ళొచ్చు. టికెట్ తీసుకున్నాను ఇప్పుడే. టికెట్ ప్రైస్ వచ్చేసరికి నాకు 35 రూపీస్ పడింది. సో మనం ఈజీగా 35 రూపీస్ అంటే అప్ అండ్ డౌన్ వచ్చారు 70 రూపీస్లో మనం ఈ ధనుష్కోటికి వెళ్ళొచ్చేయచ్చు. ఇంకొకటి ఏంటంటే ధనుష్కోటికి వెళ్తూ ఉంటే ఒక బ్యూటిఫుల్ వ్యూ అనేది మనం చాలా బ్యూటిఫుల్ వ్యూ అనేది చూడవచ్చు. ఏంటో చూడండి మీరే. ఈ బీచెస్ అనేవి కామన్, కాకపోతే బోత్ సైడ్స్ కూడా బీచెస్ ఉండాలని చాలా రేర్. ఎందుకంటే ఈ ధనుష్కోటి దగ్గర మనకి బోత్ సైడ్స్ కూడా బీచెస్ ఉంటాయి అన్నమాట. చాలా అంటే చాలా రేర్. ఇది మన ఇండియాలో ఉంటాయి అనుకోవచ్చు, కాకపోతే చాలా రేరు. సో ఇలాంటి బ్యూటిఫుల్ నేచర్స్ని నేను చాలా ట్రిప్స్ అనేవి మా ఆల్ ఓవర్ ఇండియాలో వెళ్ళి ఉన్నాను. కాకపోతే ఇలాంటి బ్యూటిఫుల్ నేచర్ని అయితే నేను ఎక్స్ప్లోర్ చేయలేదు. ఎందుకంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు సైడ్లో కూడా మనకైతే బీచెస్ ఉంటాయి. మన మధ్యలో రోడ్డు ఉంటుంది, ఆ రోడ్లోనే మనం వెళ్తాం. ఆ రోడ్లో కూడా ఎంత దూరం అయితే మనం వెళ్ళాం, ఎందుకంటే అదే లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా. ఆ ఖచ్చితంగా ఏదైతే ఎండ్ అయిపోద్దో అక్కడే మనకి ఇండియా కూడా అక్కడికి ఎండ్ అయిద్ది అనమాట. సో దాన్నే ధనుష్కోటి ద లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తూ ఉంటారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది జర్నీ. ఎందుకంటే మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా రావచ్చు. అలాగే తక్కువ బడ్జెట్లో మనం స్టే కూడా చేసే పని లేకుండా ఇక్కడైతే మనం ట్రావెల్ చేయొచ్చు ఈ ప్లేస్ని. ఎందుకంటే దీంట్లో ఎక్కువ చూడాల్సిన ప్లేస్ ఏమి ఉండవు. సో వన్ డేలో ఎనఫ్ అనమాట. అంటే మనం ఫుడ్ అంతా వేసుకుని జర్నీ మొత్తం కూడా కలుపుకొని కూడా మనం అయితే ఓన్లీ వన్ డేలో అయితే ఈ ట్రావెల్ని అయితే కంప్లీట్ చేసుకోవచ్చు ధనుష్కోటి. సో మీరు చాలామంది మూవీస్లో అట్లా సాంగ్స్లో చూసే ఉంటారు. ఒక బీచ్ పైన బ్రిడ్జ్ మీద ధనుష్కోటి సాంగ్స్ అనేవి ఇదే బ్రిడ్జ్లో జరుగుతూ ఉంటాయి చాలా కూడా. అండ్ అలాగే మెయిన్ ప్లేస్కి మనం వెళ్ళే ముందు ఈ ధనుష్కోటికి రావాలంటే ఎలా రావాలి ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం. ఈ ధనుష్కోటికి రావాలంటే ఖచ్చితంగా రామేశ్వరం రావాల్సిందే. ఈ రామేశ్వరం అనేది మనకి ఈజీగా రావడానికి చెన్నై నుంచి అయితే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట ట్రైన్స్. చెన్నై నుంచి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే ఇందాక నేను స్టార్టింగ్లో చూపించిన ట్రైన్ అయితే మీరు ప్రిఫర్ చేయండి రావడానికి. ఎందుకంటే ఆ ట్రైన్ అయితే మీరు ఎర్లీ మార్నింగ్ వ్యూని అయితే పంబం బ్రిడ్జ్ మీద వ్యూ చూడవచ్చు. ఈ పంబం బ్రిడ్జ్ అనేది చాలా ఫేమస్. ఆల్రెడీ దాని గురించి ఒక వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాను. ఒకసారి చూడకపోతే. ఎందుకంత ఫేమస్ అంటే ఇది ఒక డేంజరస్ జర్నీ. ఎందుకంటే సముద్రం మీద 3 to 4 minutes డ్యూరేషన్ ఉన్న బ్రిడ్జ్ మీద అయితే మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం. 3 to 4 minutes అయితే ట్రావెల్ చేస్తూ ఉంటాం. ఎంత డేంజరస్ అంతే బ్యూటిఫుల్గా లొకేషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే మన కింద సముద్రం ఉంటుంది, బ్రిడ్జ్ మీద మనమైతే 3 to 4 minutes ట్రావెల్ చేస్తాం. అది ట్రైన్ మీద అయితే మనం ఎలా ఉంటుంది ఏంటనేది కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయండి. ట్రైన్ మనం చాలా ఇన్స్టాగ్రామ్లో వచ్చు, యూట్యూబ్లో వచ్చు వీడియోస్ చూస్తూ ఉంటాం. కాకపోతే రియల్ లైఫ్లో అలాంటి ఎక్స్పీరియన్స్ని చేస్తుంటే చాలా థ్రిల్ ఉంటుంది అనమాట. సో ఈ ధనుష్కోటికి రావాలంటే ఆ పంబం బ్రిడ్జ్ మీద నుంచి కూడా రావాల్సి వస్తుంది. సో మీరు ఒకవేళ రామేశ్వరం ట్రైన్ బుక్ చేసుకునే ముందు పంబం బ్రిడ్జ్కి రావాలనుకుంటే ఏదైతే ట్రైను మార్నింగ్ ఏదైతే వస్తుందో అదే చూస్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మార్నింగ్ కనుక మీరు రీచ్ అవ్వకపోతే నైట్ డ్యూరేషన్లో మన ట్రైన్ జర్నీస్ ఉంటే నైట్ అనేది మనం ఖచ్చితంగా అయితే మంచి వ్యూని అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. ఎందుకంటే నైట్ చీకట్లో మనకైతే ఆ బ్రిడ్జ్ మీద ఆ బీచెస్ అనేవి అసలు కనపడవు అనమాట. సో దానికోసం వన్ అండ్ ఓన్లీ ట్రైన్ ఇదే ఉందన్నమాట. సో ఈ ట్రైన్ అయితేనే మీకు అక్కడ మనం చెన్నైలో నైట్ బయలుదేరితే మార్నింగ్ 9 కల్లా మనం అయితే రామేశ్వరం రీచ్ అవుతాం. సో రామేశ్వరం రీచ్ అయ్యే ముందు అయితే ఈ పంబం బ్రిడ్జ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో దానివల్ల మీరు ఎర్లీ మార్నింగ్
రీచ్ అయ్యే ట్రైన్ ఏదైనా ఉంటుంటే ఇదే చూస్ చేసుకోండి. ఎందుకంటే ఇది ట్రైన్ అయితే ఎర్లీ మార్నింగ్ రీచ్ అయ్యింది. మిగతా ట్రైన్ అన్నీ కూడా మనకి నైట్ కల్లా బ్రిడ్జ్ అయితే కవర్ చేస్తూ ఉంటాయి. సో నైట్ అయితే మనం వ్యూ అయితే ఎక్స్పెక్ట్ చేయగలం. సో మార్నింగే బెస్ట్ వ్యూ అనేది ఎక్స్పెక్ట్ చేయగలం ఆ బ్రిడ్జ్ మీద. సో ఆ బ్రిడ్జ్ అనేది మనకి మార్నింగ్ జర్నీలోనే కవర్ చేయగలం కాబట్టి ఈ ట్రైన్ చూస్ చేసుకోండి. సో ఈ బస్ విషయానికి వచ్చేసరికి బస్ వచ్చేసరికి 35 రూపీస్ అనమాట మనకి బస్ ఛార్జు. ఫ్రమ్ రామేశ్వరం రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఈ ధనుష్కోటికి అయితే రీచ్ అవ్వచ్చు. సో ఈ బస్సు నెంబర్ వచ్చేసరికి అంటే మనం బస్సుని ఎలా ఎక్కడెక్కాలి ఏంటి అనేది క్లియర్గా అంతకుముందు వీడియో చేసి చూపించాను. అంటే ఎలా రావాలి డైరెక్షన్ రైల్వే స్టేషన్ నుంచి నియర్లీ 500 మీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది అనమాట. అంటే నియర్లీ ఒక 1/2 కిలోమీటర్ అని చెప్పొచ్చు. ఈ 1/2 కిలోమీటర్స్ డిస్టెన్స్ కూడా రైల్వే స్టేషన్ దగ్గర నుంచి అయితే రావాల్సి వస్తుంది. ఆ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఏ డైరెక్షన్లో రావాలి వస్తూ కూడా ఫుడ్ అనేది మనం ఎక్కడ తీసుకుంటే బెస్ట్, ఫుడ్ కోసం మంచి బెస్ట్ హోటల్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది నేను వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాను. ఒకసారి చూడకపోతే చూడండి, లేదా వీడియో లాస్ట్లో అయితే నేను ఆ వీడియో లింక్ అనేది యాడ్ చేస్తాను, మీరు చూడొచ్చు. లేదా డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే మీరు ఫుడ్ ఎక్కడ తినండి, అలాగే 1/2 కిలోమీటర్ ఎలా నడవాలి ఏంటి అనేది కూడా క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మనం గూగుల్ మ్యాప్లో చెక్ చేసినా సరే ఆ బస్ స్టాప్ ఎక్కడ ఉంటుంది మనకు క్లారిటీగా ఉండదు. ఎందుకంటే పర్టికులర్గా బస్ స్టాప్ అయితే లేదు. ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళే రూట్ దగ్గర అయితే మనకి బస్ ఆగుతాయి అని చెప్పేసి అక్కడైతే ఒక స్టాప్ లాగా అయితే ఉందన్నమాట. పర్టికులర్ బస్ స్టాప్ అని చెప్పలేము అనమాట. సో ఎక్కడైతే ఆగితే అంటే రిక్వెస్ట్ స్టాప్ అనేది ఒకటి ఉంటుంది. సో అది ఎక్కడ ఆగిద్ది అంటే మనకి ఏంటనేది క్లియర్ వీడియో చేసి అప్లోడ్ చేసాను, ఒకసారి చూడండి. సో ఇదనమాట ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా అందింది అనుకుంటున్నాను. వన్స్ మనం ఈ బస్సు ఎక్కితే డైరెక్ట్గా మనం ఈ బీచెస్ అన్ని కవర్ చేస్తూ చూసారా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో అక్కడ చూసిందంతా మీరు రైట్ సైడ్లో చూసారు, ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో చూస్తాం చూడండి. ఇది లెఫ్ట్ సైడ్లో బీచ్. మనకి బోత్ సైడ్స్ కూడా బీచ్ ఉంటుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట లొకేషన్స్ కూడా. వన్స్ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటనేది కూడా క్లియర్గా వీడియోలో అయితే మనం చూద్దాం. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఫర్దర్గా ఇంకే టూరిస్ట్ ప్లేస్లో కవర్ చేయాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఆల్ ఓవర్ ఇండియా ట్రిప్ అనేది స్టార్ట్ చేశాను. సో మీరు కామెంట్ చేస్తుంటే బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఏది టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళాలో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను ఆ టూరిస్ట్ ప్లేస్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. సో ఇప్పుడైతే మనం స్టాప్ అయితే వచ్చిందన్నమాట. నేను చెప్పే కదా పర్టికులర్ స్టాప్ అయితే ఉండదు, దగ్గరలో ఎక్కడైతే ఉంటే అక్కడ ఆపుతాడు అనమాట. ఎందుకంటే అక్కడ ఎదురుకుండా కూడా మనకి ట్రాఫిక్ ఎక్కువ అవుతూ ఉండడం వల్ల సో దానికోసం అని చెప్పేసి మనం ఎక్కడే దిగాల్సి వస్తుంది. సో వన్స్ ఇక్కడ దిగిన తర్వాత మనకైతే వాకబుల్ డిస్టెన్స్ ధనుష్కోటి దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. అంటే నియర్లీ ఇక్కడ నుంచి చాలామంది దిగి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఎదరన్నీ కూడా పార్కింగ్లో పెట్టుంటారు వెహికల్స్ అన్నీ. సో దానివల్ల ఈ బస్సు అయితే ఎక్కడితో ఆగిపోద్ది. మీరు ఖచ్చితంగా ఆటోని అయితే చూస్ చేసుకోవద్దు, ఎందుకంటే ఆటో 200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. బస్సు అయితే బెస్ట్ అని నా ఒపీనియన్. అండ్ అలాగే ఒక్క మాట, నేను ఆల్ ఇండియా ట్రిప్ అనేది స్టార్ట్ చేశాను. ఆ ట్రిప్లో భాగంగానే ఈ వీడియో మీ ముందుకు వచ్చింది. కాకపోతే ఒక విషయం ఏంటంటే కామెంట్ సెక్షన్లో ఎవరైతే ఇప్పటి వరకు కూడా బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ వెళ్ళాలనుకుని ఆల్ ఓవర్ ఇండియా తిరగాలనుకుని బడ్జెట్ ప్రాబ్లం అవ్వచ్చు, టైం లేకపోవచ్చు, వెళ్ళాలనుకుని వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా. సో మీరు ఏదైతే ట్రిప్ వెళ్ళాలనుకుంటున్నారో ఆ ట్రిప్ అనేది కామెంట్ సెక్షన్లో ఆ ట్రిప్ నేమ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు వెళ్తే ఎలా ఉంటుందో అలా మీ బదులు మీరు వెళితే ఎంత ఫీల్ అవుతారో అంతే ఫీల్లో నేనైతే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటా. సో మీరు ఏదైతే ట్రిప్ అనేది వెళ్ళాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఆల్ ఓవర్ ఇండియాలో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్లు అవ్వచ్చు, ఏవైనా సరే బెస్ట్ టూరిస్ట్ ప్లేస్లు ఖచ్చితంగా కాంబినేషన్ మెన్షన్ చేయండి. ఖచ్చితంగా మీకోసం నేను వెళ్తా, ఆల్ ఓవర్ ఇండియా అయితే కంప్లీట్ చేద్దాం. సో సైనింగ్ ఆఫ్, ఫైనల్గా మేము